హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వైటీస్ కాంపిటేటివ్ వరల్డ్. ఈరోజు మనం నెక్స్ట్ జెన్ జిఎస్టీ సంస్కరణల గురించి ఎంసీక్యూస్ రూపంలో తెలుసుకోబోతున్నాం. తెలుసు కదా, జిఎస్టీలో ఇటీవల కొన్ని ముఖ్యమైన సంస్కరణలు జరిగాయి. ఇవి పారదర్శకంగా, సమర్థవంతంగా, వ్యాపార స్నేహపూర్వకంగా ఉండేందుకు తీసుకువచ్చాను. జిఎస్టీ అంటే వస్తు మరియు సేవల పన్ను. దీనిని మరింత సులభంగా, పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చేందుకు ప్రభుత్వం కొన్ని కొత్త సంస్కరణలను ప్రవేశపెట్టింది. ఇవి పోటీ పరీక్షలలో తరచుగా అడుగుతారు. అందుకే ఈ వీడియోలో మనం నెక్స్ట్ జెన్ జిఎస్టీ రిఫార్మ్స్ పై ముఖ్యమైన ఎంసీక్యూస్ని పరిష్కరించబోతున్నాం. అందువలన వీడియోని చివరి వరకు చూడండి మరియు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Without any delay, let's get into the video. Let's start with the first question. The government of India recently announced next generation GST reforms to make the tax system simpler and fairer. Which date will these reforms come into force? పన్ను వ్యవస్థను సరళంగా మరియు న్యాయంగా మార్చడానికి భారత ప్రభుత్వం ఇటీవల నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీ సంస్కరణలను ప్రకటించింది. ఈ సంస్కరణలు ఏ తేదీన అమలులోకి వస్తాయి? And the answer is option C, 22 September 2025. పన్ను వ్యవస్థను సరళంగా మరియు న్యాయంగా మార్చడానికి భారత ప్రభుత్వం ఇటీవల నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీ సంస్కరణలను ప్రకటించింది. ఈ సంస్కరణలు ఏ తేదీన అమలులోకి వస్తాయి అంటే 22 సెప్టెంబర్ 2025. Next question. The GST reforms has reduced the number of tax slabs. Which of the following slabs have been completely abolished under the new structure? జిఎస్టీ సంస్కరణ పన్ను స్లాబ్ల సంఖ్యను తగ్గించింది. కొత్త నిర్మాణం కింద వీటిలో ఏ స్లాబ్లను పూర్తిగా రద్దు చేసింది? యాక్చువల్గా మనకి స్లాబ్స్ వచ్చేసి 5 స్లాబ్స్ ఉంటాయి జిఎస్టీలో. 0%, 5%, 12%, 18% అండ్ 28%. And the answer is option 12% and 28%. యాక్చువల్గా మనకి 5 స్లాబ్స్ కదా, 0%, 5%, 12%, 18% అండ్ 28%. ఈ 5లో నుంచి ఇప్పుడు మనకి 12% అండ్ 28% అనేది కంప్లీట్గా అబాలిష్ చేశారనమాట. సో మనకి రిమైనింగ్ ఏముంటాయంటే 0%, 5%, 18% ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. Under the simplified GST framework, India will now primarily operates with the two standard rates. Identify the correct pair of these new standard rates. సరళీకృత జిఎస్టీ ఫ్రేమ్వర్క్ కింద భారతదేశంలో ఇప్పుడు ప్రధానంగా 2 ప్రామాణిక రేట్లతో పనిచేస్తుంది. ఈ కొత్త ప్రామాణిక రేట్లలో సరైన జతను గుర్తించండి. And the answer is option B, 5% and 80%. సరళీకృత జిఎస్టీ ఫ్రేమ్వర్క్ కింద భారతదేశం ఇప్పుడు ప్రధానంగా 2 ప్రామాణిక రేట్లతో పనిచేస్తుంది. ఈ కొత్త ప్రామాణిక రేట్లలో సరైన జత ఆప్షన్ 5% and 18%. నెక్స్ట్ జెన్ జిఎస్టీ రిఫార్మ్స్లో మనకి టోటల్గా ఉన్న స్లాబ్స్లో 2 అనేది స్లాబ్స్ మనకి అబాలిష్ చేశారు, 12% అండ్ 28%. సో మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్స్ని ఎలిమినేట్ చేస్తూ కూడా ఆన్సర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ది రీస్ట్రక్చర్ జిఎస్టీ సిస్టమ్, a new highest slab of 40% has been introduced. This slab primarily targets which category of goods? పునర్నిర్మించిన జిఎస్టీ వ్యవస్థలో 40% కొత్త అత్యధిక స్లాబ్ ప్రవేశపెట్టబడింది. ఈ స్లాబ్ ప్రధానంగా ఏ వర్గం వస్తువులను లక్ష్యంగా చేసుకుంటుంది? And the answer is option luxury and sin goods. పునర్నిర్మించిన జిఎస్టీ వ్యవస్థలో 40% కొత్త అత్యధిక స్లాబ్ ప్రవేశపెట్టబడింది.
ఈ స్లాబ్ ప్రభావంగా లగ్జరీ అండ్ సిన్ గూడ్స్ వర్గం వస్తువులను లక్ష్యంగా చేసుకుంటుంది. Next question. Which of the following products will be taxed at nil rate under the new reforms? కొత్త సవరణల ప్రకారం కింది వాటిలో ఏ ఉత్పత్తులపై సున్నా రేటు పన్ను విధించబడుతుంది? And the answer is option milk, paneer and Indian breads. పాలు, పన్నీర్ మరియు భారతీయ రొట్టెల నుండి. కొత్త సంస్కరణల ప్రకారం పాలు, పన్నీర్ మరియు రొట్టెలపై ఉత్పత్తులపై సున్నా రేటు పన్నును విధించబడుతుంది. The government has decided to exempt individual health and life insurance premiums from GST. These reforms is expected to directly benefit which category of citizens? వ్యక్తిగత ఆరోగ్య మరియు జీవిత బీమా ప్రీమియంలను జీఎస్టీ నుండి మినహాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సంస్కరణ ఏ వర్గ పౌరులకు ప్రత్యేకంగా ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ మిడిల్ క్లాస్ హౌస్ హోల్డ్స్, మధ్యతరగతి కుటుంబాలు. వ్యక్తిగత ఆరోగ్య మరియు జీవిత బీమా ప్రీమియంలను జీఎస్టీ నుండి మినహాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సంస్కరణ ఏ పౌరులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తుంది అని భావిస్తున్నారు అంటే మిడిల్ క్లాస్ హౌస్ హోల్డ్స్, మధ్యతరగతి కుటుంబాలు. నెక్స్ట్ క్వశ్చన్. Televisions above 32 inches, air conditioners, dishwashers, and similar items have seen a GST rate reduction under the new reforms. What is the new rates of taxation? కొత్త సవరణల ప్రకారం 32 అంగుళాల కంటే ఎక్కువ ఎత్తైన టెలివిజన్, ఎయిర్ కండిషనర్లు, డిష్ వాషర్లు మరియు ఇలాంటి వస్తువులపై జీఎస్టీ రేటు తగ్గింపు జరిగింది. వారి కొత్త పన్ను రేటు ఎంత? And the answer is option 18%. కొత్త సంస్కరణల ప్రకారం 32 అంగుళాల కంటే ఎక్కువ ఎత్తైన టెలివిజన్, ఎయిర్ కండిషనర్లు, డిష్ వాషర్లు మరియు ఇలాంటి వస్తువులపై జీఎస్టీ రేటు తగ్గింపు జరిగింది. వారి కొత్త పన్ను రేటు ఎంత? 18%. ఇంతకు ముందు టెలివిజన్సే కానీ, ఎయిర్ కండిషనర్సే కానీ, డిష్ వాషర్స్ ఇలాంటి సిమిలర్ ఐటమ్స్ మీద జీఎస్టీ రేట్ వచ్చేసరికి 28%. ఇప్పుడు నెక్స్ట్ జెన్ రిఫార్మ్స్లో జిఎస్టీ రిఫార్మ్స్లో మనకి వీటిపై 18% ఉందన్నమాట జిఎస్టీ. నెక్స్ట్ క్వశ్చన్. జిఎస్టీ ఆన్ స్మాల్ కార్స్, motorcycles below 350 cubic centimeters, three-wheelers and cement has been slashed. From which earlier rate to which new rate has this reduction been made? చిన్న కార్లు 350 క్యూబిక్ సెంటీమీటర్ల కంటే తక్కువ సామర్థ్యం గల మోటార్ సైకిళ్లు, త్రీ వీలర్లు మరియు సిమెంట్ పై జీఎస్టీ తగ్గించబడింది. గతంలో ఏ రేటు నుండి ఏ కొత్త రేటుకు ఈ తగ్గింపు చేయబడింది? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 28% to 18%. చిన్న కార్లు 350 క్యూబిక్ మీటర్ల కంటే తక్కువ సామర్థ్యం గల మోటార్ సైకిళ్లు, త్రీ వీలర్లు మరియు సిమెంట్ పై జీఎస్టీ తగ్గించబడింది. గతంలో ఏ రేటు నుండి ఏ కొత్త రేటుకు ఈ తగ్గింపు చేయబడింది అంటే 28% నుండి 18% వరకు. నెక్స్ట్ క్వశ్చన్. Renewable energy devices such as solar panels, inverters, and wind turbines were earlier taxed at 12% or 18%. Under the reforms, they are now taxed at which rate? సౌర ఫలకాలు, ఇన్వర్టర్లు మరియు విండ్ టర్బైన్ వంటి పునరుత్పాదక ఇంధన పరికరాలపై గతంలో 12% లేదా 18% పన్ను విధించబడింది. సంస్కరణల ప్రకారం ఇప్పుడు వాటిపై ఎంత రేటుతో పన్ను విధించబడుతుంది? And the answer is option
5%. ఎర్లియర్ మనకి అంతకుముందు ఎలా ఉండేదంటే 12 to 18% బిట్వీన్ ఉండేది. ఇప్పుడు టోటల్గా మనకి 5% అనేది తగ్గిపోయింది అనమాట. సౌర ఫలకాలు, ఇన్వర్టర్లు మరియు విండ్ టర్బైన్ల వంటి పునరుత్పాదక ఇంధన పరికరాలపై గతంలో 12 లేదా 18% పన్ను విధించబడింది. సంస్కరణల ప్రకారం ఇప్పుడు వాటిపై 5% రేటుతో పన్ను విధించబడుతుంది. Next question. The GST reforms also include a major relief for healthcare. Life-saving drugs and medicines for cancer and rare diseases have now been moved to which GST category? GST సంస్కరణలో ఆరోగ్య సంరక్షణకు కూడా పెద్ద ఉపశమనం ఉంది. ప్రాణాలను రక్షించే మందులు మరియు క్యాన్సర్ మరియు అరుదైన వ్యాధులకు మందులు ఇప్పుడు ఏ GST వర్గానికి తరలించబడ్డాయి? And the answer is option D, exempt nil GST. GST సంస్కరణలో ఆరోగ్య సంరక్షణకు కూడా పెద్ద ఉపశమనం ఉంది. ప్రాణాలను రక్షించే మందులు మరియు క్యాన్సర్ మరియు అరుదైన వ్యాధులకు మందులు ఇప్పుడు ఏ GST వర్గానికి తరలించబడ్డాయి అంటే నిల్ GST. Next question. Agriculture machinery such as tractors, harvesters, and thresheries will now attract GST at which concessional rates? ట్రాక్టర్లు, హార్వెస్టర్స్ మరియు థ్రెషర్ల వంటి వ్యవసాయ యంత్రాలు ఇప్పుడు ఎంత రాయితీ రేటుతో GSTని ఆకర్షిస్తాయి? And the answer is option 5%. ట్రాక్టర్లు, హార్వెస్టర్లు మరియు థ్రెషర్ల వంటి వ్యవసాయ యంత్రాలు ఇప్పుడు ఎంత రాయితీ రేటుతో GSTని ఆకర్షిస్తున్నాయంటే 5%. ఎర్లియర్ ఇట్ వాస్ 12%. ఇప్పుడు నెక్స్ట్ జెన్ GST రిఫార్మ్స్లో 5% అనేది చేంజ్ అయింది. ఎర్లియర్ ఇట్ వాస్ 12%. Next question. Fertilizer inputs like sulfuric acid and phosphoric acids have been made cheaper under the new GST reforms. What is the new applicable rate? కొత్త GST సంస్కరణల కింద సల్ఫరిక్ ఆమ్లం మరియు ప్రాస్పరిక్ ఆమ్లం వంటి ఎరువులు ఇన్పుట్లను చౌకగా చేర్చారు. వర్తించే కొత్త రేటు ఎంత? And the answer is option C, 5%. కొత్త GST సంస్కరణల కింద సల్ఫరిక్ ఆమ్లం మరియు ప్రాస్పరిక్ ఆమ్లం వంటి ఎరువుల ఇన్పుట్లను చౌకగా చేర్చారు. వారికి వర్తించే కొత్త రేట్లు 5%. Earlier it was 18%. Now it was 5%. Next question. To promote labor-intensive industries, GST on handcrafts, handlooms, and marble blocks have been revised. What is the new rate? శ్రమశక్తి ఎక్కువగా అవసరమయ్యే పరిశ్రమలను ప్రోత్సహించడానికి హస్తకళలు, చేనేత మగ్గాలు మరియు పాలరాయి బండ్లపై GST సవరించబడింది. కొత్త రేటు ఎంత? And the answer is option C, 5%. శ్రమశక్తి ఎక్కువగా అవసరమయ్యే పరిశ్రమలను ప్రోత్సహించడానికి హస్తకళలు, చేనేత మగ్గాలు మరియు పాలరాయి బండ్లపై GST సవరించబడింది. కొత్త రేట్లు ఎంత అంటే 5%. Next question. A new institutional mechanism has been introduced under GST reforms to handle disputes. What is the name of this body? GST సంస్కరణల కింద వివాదాలను పరిష్కరించడానికి ఒక కొత్త సంస్థాగత యంత్రాన్ని ప్రవేశపెట్టారు. ఈ సంస్థ పేరు ఏమిటి? And the answer is option C, GST Appellate Tribunal. A new institutional mechanism has been introduced under GST reforms to handle disputes. The name of this body is GST Appellate Tribunal. Next question. The government has set a deadline to make the GST Appellate Tribunal fully functional. By which month it is expected to start operations?
జీఎస్టీ అపిలేట్ ట్రైబ్యునల్ పూర్తిగా పనిచేయడానికి ప్రభుత్వం గడువు విధించింది. ఏ నెల నాటికి ఇది కార్యకలాపాలను ప్రారంభించాలని భావిస్తున్నారు? And the answer is option C, December 2025. జీఎస్టీ అపిలేట్ ట్రైబ్యునల్ పూర్తిగా పనిచేయడానికి ప్రభుత్వం గడువు విధించింది. డిసెంబర్ నెల 2025 నాటికి ఇది కార్యకలాపాలను ప్రారంభించాలని భావిస్తున్నారు. Next question. The primary vision behind the reforms is to make GST సంస్కరణల వెనుక ఉన్న ప్రాథమిక దృష్టి జీఎస్టీని తయారు చేయడం. And the answer is option simpler, fairer, and growth oriented. Next question. Which groups are expected to benefit mostly directly from the GST 2.4 reforms? జీఎస్టీ 2.4 సంస్కరణల నుండి ఏ సమూహాలు నేరుగా ప్రయోజనం పొందుతాయి అని భావిస్తున్నారు? And the answer is option C, common people, farmers, MSMEs, women, and middle class. జీఎస్టీ 2.4 సంస్కరణల నుండి ఏ సమూహాలు నేరుగా ప్రయోజనం పొందుతాయని భావిస్తున్నారు అంటే కామన్ పీపుల్, ఫార్మర్స్, ఎంఎస్సిఎస్, ఉమెన్స్ అండ్ మిడిల్ క్లాస్. Next question. The 56th GST Council meeting that approved these reforms was chaired by whom? ఈ సంస్కరణలకు ఆమోదించిన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు? And the answer is option B, ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్. సంస్కరణలను ఆమోదించిన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు అంటే ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్. Next question. The Prime Minister first announced the next generation GST reforms from the Red Fort. On which occasion was this announcement made? ప్రధానమంత్రి మొదటి ఎర్రకోట నుండి నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ సంస్కరణలను ప్రకటించింది. ఈ ప్రకటన ఏ సందర్భంలో చేయబడింది? And the answer is option Independence Day 2025. ప్రధానమంత్రి మొదట ఎర్రకోట నుండి నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ సంస్కరణలను ప్రకటించింది. ఈ ప్రకటన ఏ సందర్భంలో చేశారు అంటే ఇండిపెండెన్స్ డే 2025. Next question. As per government estimates, the simplification of GST is expected to boost which economic indicators most significantly? ప్రభుత్వ అంచనాల ప్రకారం జీఎస్టీ సరళీకరణ ఏ ఆర్థిక సూచనలను గణనీయంగా పెంచుతుందని భావిస్తున్నారు? And the answer is option consumption and easy of doing business. వినియోగం మరియు వ్యాపార సౌలభ్యం. ప్రభుత్వ అంచనాల ప్రకారం జీఎస్టీ సరళీకరణంగా ఏ ఆర్థిక సూచనలను గణనీయంగా పెంచుతుందని భావిస్తున్నారు అంటే కన్సంప్షన్ అండ్ ఈజీ డూయింగ్ ఆఫ్ బిజినెస్. Next question. Rate rationalization under GST reforms is estimated to cause a temporary revenue loss. What is this estimated amount? జీఎస్టీ సంస్కరణల కింద రేటు హేతుబద్ధీకరణ తాత్కాలిక ఆదాయ నష్టానికి కారణమవుతుందని అంచనా వేయబడింది. ఈ అంచనా మొత్తం ఎంత? And the answer is option B, 48,000 crores. జీఎస్టీ సంస్కరణల కింద రేటు హేతుబద్ధీకరణ తాత్కాలిక ఆదాయ నష్టానికి కారణమవుతుందని అంచనా వేయబడింది. ఈ అంచనా మొత్తం 48,000 crores. Next question. However, the introduction of 40% slab on luxury and swing goods is expected to offset revenue loss. How much revenue gain is estimated from this move?
అయితే లగ్జరీ మరియు సిన్ వస్తువులపై 40% స్లాబ్ ప్రవేశపెట్టడం వల్ల ఆదాయ నష్టాన్ని భర్తీ చేయవచ్చునని భావిస్తున్నారు. ఈ చర్య నుండి ఎంత ఆదాయం, లాభం అంచనా వేయబడుతుంది? అండ్ ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 48,000 crores. అయితే లగ్జరీ మరియు సిన్ గుడ్స్ సిన్ వస్తువులపై 40% స్లాబ్ ప్రవేశపెట్టడం వల్ల ఆదాయ నష్టాన్ని భర్తీ చేయవచ్చునని భావిస్తున్నారు. ఈ చర్య నుండి ఎంత ఆదాయం, లాభం అంచనా వేయబడుతుంది అంటే 48,000 crores. Next question. Equity markets reacted cautiously to the GST revamp. Which two sectors witnessed the most positive impact on stock performance? జీఎస్టీ సవరణకు ఈక్విటీ మార్కెట్లు జాగ్రత్తగా స్పందించాయి. స్టాక్ పనితీరుపై ఏ రెండు రంగాల అత్యంత సానుకూల ప్రభావాన్ని చూపాయి? And the answer is option auto and consumer goods. జీఎస్టీ సవరణకు ఈక్విటీ మార్కెట్లు జాగ్రత్తగా స్పందించాయి. స్టాక్ పనితీరుపై ఈ రెండు రంగాలు అత్యంత సానుకూల ప్రభావాన్ని చూపాయి అంటే అది స్టాక్ అండ్ కన్జ్యూమర్ గూడ్స్. Next question. Analysts believe GST reforms may help India caution the impact of which external challenge? ఏ బాహ్య సవాళ్లు ప్రభావాన్ని తగ్గించడానికి జీఎస్టీ సంస్కరణలు భారతదేశానికి సహాయపడతాయని విశ్లేషకులు విశ్వసిస్తున్నారు. And the answer is option US tariffs on Indian exports. భారత్ ఎగుమతులపై అమెరికా సుంకాలు. Next question. According to SBI research, the reforms are projected to generate a consumption boost worth how much? ఎస్బీఐ రీసెర్చ్ ప్రకారం సంస్కరణలు ఎంత విలువైన వినియోగ ప్రోత్సాహాన్ని ఉత్పత్తి చేస్తాయని అంచనా వేయబడింది. And the answer is option C, 5.31 lakhs crores. ఎస్బీఐ రీసెర్చ్ ప్రకారం సంస్కరణలు 5.31 lakhs crores విలువైన వినియోగ ప్రోత్సాహాన్ని ఉత్పత్తి చేస్తాయని అంచనా వేయబడింది. Next question. Morgan brokerage firms like Jennifer's and Morgan Stanley estimate the GST reforms will uplift India's GDP growth rate by. జెనిఫర్స్ మరియు మోర్గన్ స్టెయిన్లీ వంటి గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థలు జీఎస్టీ సంస్కరణ భారతదేశ జీడీపీ వృద్ధిని పెంచుతాయని అంచనా వేస్తున్నాయి. And the answer is option 50 to 70 basis points. Next question. The timing of the GST reforms was considered politically significant. They were introduced just before which key event? జీఎస్టీ సంస్కరణ సమయం రాజకీయంగా ముఖ్యమైనదిగా పరిగణించబడింది. ఏ కీలక సంఘటనకు ముందు వాటిని ప్రవేశపెట్టారు? And the answer is option festive season and Bihar state elections. పండుగ సీజన్ మరియు బీహార్ రాష్ట్ర ఎన్నికలు. జీఎస్టీ సంస్కరణ సమయం రాజకీయంగా ముఖ్యమైనదిగా పరిగణించబడింది. ఫెస్టివ్ సీజన్ అండ్ బీహార్ స్టేట్ ఎలక్షన్ కి సంఘటనలకు ముందు వీటిని ప్రవేశపెట్టారు. Next question. State leaders from Andhra Pradesh welcomed the reforms. Which key benefit did they highlight for their people? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులు సంస్కరణను స్వాగతించారు. వారు తమ ప్రజలకు ఏ కీలక ప్రయోజనాలను హైలైట్ చేశారు? And the answer is option relief for farmers, families and middle class. రైతులు, కుటుంబాలు మరియు మధ్యతరగతికి ఉపశమనం. Next question. In the terms of long-term structural impact, the GST overhaul is expected to. దీర్ఘకాలిక నిర్మాణాత్మక ప్రభావం పరంగా జీఎస్టీ సవరణ ఈ క్రింది వాటిని చేస్తుందని భావిస్తున్నారు.
And the answer is option B. Create a uniform national market with fewer disputes. తక్కువ వివాదాలతో ఏకరీతి జాతీయ మార్కెట్ను సృష్టించడం. In the terms of long-term structural impact, the GST overhaul is expected to A. Create a uniform national market with fewer disputes. Next question. Which of the following best summarizes the next gen GST reforms GST 2.0 as announced by the Government of India? భారత ప్రభుత్వం ప్రకటించిన నెక్స్ట్ జెన్ జిఎస్టి సంస్కరణను కింది వాటిలో ఏది ఉత్తమంగా సంగ్రహిస్తుంది? And the answer is option B. Simplified slab structure, exemption for essentials, relief to households, and MSMEs, stronger dispute resolution. సరళీకృత స్లాబ్ నిర్మాణం, నిత్యావసరాలకు మినహాయింపులు, గృహాలు మరియు ఎంఎస్ఎంఈలకు ఉపశమనం, బలమైన వివాద పరిష్కారం. That's it for today's MCQs on next gen GST reforms. If you find this video helpful, please like, share with your friends and subscribe to our channel for more such useful content. And also, don't forget to press the bell icon so that you never miss any updates. Thank you for watching.